ఫార్మా పరిశ్రమలు అంటేనే కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్లు. అమెరికా, యూరప్ దేశాలు ఎందుకు మన దగ్గర నుంచి కొంటున్నాయి? అక్కడ నిబంధనల ప్రకారం పొల్యూషన్‌కి సరిగ్గా లేకపోతే ఒప్పుకోరు. సరిగ్గా పొల్యూషన్ ఫ్రీ యాక్టివిటీస్ అన్నీ చేస్తే ఒక్కొక్క టాబ్లెటు రూ. 100, రూ. 200 అయిపోతుంది. అదే ఇండియా లాంటి చోట్లయితే ఇక్కడ ఎవడు పట్టించుకోడు. పేరుకి హడావిడి చేస్తారు. పర్యావరణం అది ఇది అని చెప్పేసి ఇక్కడ పొల్యూషన్ సహజసిద్ధంగా ఉంటది. కాలువల్లోకి దోసేస్తారు, నదుల్లో దోసేస్తారు, సముద్రంలోకి దోసేస్తారు, భూమిలోకి దోసేస్తారు. ఆ చుట్టుపక్కల జనాలందరూ చస్తున్నా, "ఏయ్ పారిశ్రామికీకరణ నువ్వు ఎదుర్కొంటున్నావు, అడ్డుపడుతున్నావు" అని చెప్తారు. అంతే తప్పించి అదేందిరా వాడి కాలుష్యాన్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల పొలాలు నాశనం అవ్వడం ఏంటని ఆలోచించరు. ఇదే వాళ్ళ యొక్క అడ్వాంటేజ్. అరబిందో ఫ్యాక్టరీ ఇక్కడ విశాఖపట్నంలో ఉంటది. ఇక్కడ తెలుగుదేశం వచ్చాక మొదట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఏదైతే ఈ విజయసాయిరెడ్డి గారి అల్లుడికి సంబంధించి అన్నటువంటి ఉద్దేశంతో. అదే టైంలో ఇప్పుడు అక్కడ తెలంగాణలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు. మహబూబ్‌నగర్‌లోని ముదిరెడ్డిపల్లి దగ్గర ఉన్న అరవింద్ ఫ్యాక్టరీ మీదన ఆగ్రహం వ్యక్తం చేసుకోవచ్చు. ఒక్క రోజులో అరవిందో ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకి ఫ్యాక్టరీ నేనే పేల్చేస్తా, కాల్చేస్తా అని చెప్తున్నాడు. అంటే అక్కడ కావాల్సింది ఏంటంటే పబ్లిసిటీ ఈయనకి, రెండవది పబ్లిక్‌లో తీవ్ర ఆగ్రహం. అంటే వీళ్ళు ఏం చెప్తారు, ముందు మేము ఎలక్షన్‌లో గెలిస్తే దాని సంగతి తేలుస్తాం, పొల్యూషన్ లేకుండా చూస్తూ ఉంటారు. అది చేయడం వీళ్ళ వల్ల కాదు. అదేమంటే పరిశ్రమలు, ఉద్యోగాలు పోతాయి, ఉపాధి పోతాయి, నిధులు తగ్గిపోతాయి అన్నటువంటి పాయింట్. ఇప్పుడు మరి ఈయన తగలబెడతానంటున్నటువంటి నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.